తెలంగాణ కుంభమేళ అయిన మేడారం మహాజాతర మొత్తానికి నిమ్మలంగా అయిపోయింది. ఎవరింటి కాల్వే చుట్టాలకు, ఆడకట్టోలకు, దోస్తులకు, ఆఫీసులకు బంగారం పంచిపెట్టుకుంటున్నారు కూడా. ఇక ఏడేడికేలో ఈ ఏడాది 1.5 కోటి మంది భక్తులు వచ్చి అమలం దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు ఆఫీసర్లు. వచ్చిన భక్తులు గలాల పైసలు కానుకలేస్తారు కదా, అవి లెక్క పెట్టుడు చాలైంది. అలా ఇప్పటికే హుండీలను హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకుపోయారు. నిన్న తిరుగువారం కూడా అయిపోయింది కాబట్టి కడమ హుండీలను కూడా తెచ్చి కౌంటింగ్ చాలు చేసిరు. ఇక ఈసారి జాతరలో మొత్తం 535 హుండీలు పెట్టిరట. సమ్మక్క సార్లమ్మ గద్దెల కాడ 215 హుండీలు, గోవిందరాజు పగిడిదరాజు గద్దెల కాడ 26 హుండీలు కాకుండా ఇంకో 30 హుండీలు పెట్టిరట. అన్ని ఇక లెక్క పెట్టే కాడ చుట్టూ సీసీ కెమెరాలు, 24 గంటల పోలీసుల బందోబస్తు కూడా ఉంటదట. ఇక ఒడిబియ్యం, నోట్లు, చిక్కలు, బంగారం, ఎండిని అలాగా పక్కకు తీసి లెక్క పెడతారట. ఇక ఆఖరి చిక్కదాంక లెక్క పెట్టేందుకు 10 రోజుల టైం పడుతుందని వస్తున్నది. ఇక 2020లో 502 హుండీలు పెడితే 11,17,00,000 వచ్చినాయని లెక్క తేలింది. పోయినసారి 2022లో 517 హుండీలు పెడితే బంగారం, ఎండి కాకుండా నగదే 10,91,62,000 రూపాయల ఆందరని తేలిందట. అలా మన దేశం నోట్లే కాకుండా ముక్కుల పేరు మీద 18 దేశాల కరెన్సీ, తీరు దేశాల నోట్లు, చిక్కలు వెళ్ళినాయట. మరి ఈసారి కూడా 1 కోటి మీదనే వచ్చారు కాబట్టి మరి ఈసారి గలాల పేరు మీద ఎంత ఆమ్దానితో రికార్డు వెళ్తుందో చూడాలి. ఇక ఈసారి హుండీ లెక్కింపులలో కానొచ్చిన గమ్మత్ ముచ్చట ఏంటంటే నోట్ల మీద అంబేద్కర్ బొమ్మ ఉండాలి అని డిమాండ్ చేసుకుంటా ఇగో ఈ నోట్లు కూడా వెళ్ళినాయట హుండీలా. ముందుగా లేదా పోరగాళ్ళు ఆడుకునే నోట్లు అనుకున్నారట గానీ బాగా గమనించి చూస్తే అసలు అంబేద్కర్ ఫోటో ఎందుకు వేయాలి ఏంది అని అన్ని తీర్ల పాయింట్లు ఇంగ్లీష్ లో రాసి ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి కూడా రాసి పెట్టిర్రు. మరి మేడారం హుండీలేస్తే దేశమంతటా ఈ ముచ్చట తెలుస్తుంది అనుకున్నారో ఏమో గానీ ఈ ఆలోచన కూడా చేసిర్రు.